మైత్రి ఒక్క నిమిషం. ఏంటి? ఇట్స్ ఫర్ యూ. నాకింకా 2 రోజుల్లో అబ్బాయి ఇంటి నుంచి నన్ను చూసుకోవడానికి వస్తున్నారు. ఇంకా నా వెనక తిరగటం మానేసి జాగ్రత్త. వాట్? ఎందుకని పిలిపించుంటారు? ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఆయన ఊరు లేరండి. తమ్ముడు అటాక్ బాల్ వచ్చేసాడు. రా బాలు, రా 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 రా. ఘనంగా స్వాగతం పలుకుతున్నారే. నమస్కారం బాబు. కూర్చో బాలు. నమస్కారం. నమస్తేనా. ఏంట్రా ఇది అప్పుడు ఒకేసారి వస్తున్నారు? లోపలికి వచ్చి తాడ తీస్తారా ఏమి? నమస్తే. ఇదొకట. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు మీరు? పెళ్లి కొడుకు ఏ ఊరు? ఎవరికి ఏమి చెప్పకుండా అమ్మాయికి నిశ్చయదార్థం చేసావు. అబ్బాయి ఏం చేస్తున్నాడేంటి? పెద్ద హోల్సేల్ బిజినెస్. ఆంధ్ర, కేరళ, కర్ణాటక అని కాయగూరలు, పువ్వులు సీజన్ కి తగ్గట్టుగా బ్రహ్మాండంగా సప్లై చేస్తూ ఉంటాడు అనుకో. అరే పోవోయ్, ఉన్నూరులో పనికి మాలిన గేదెని పొరుగురులో అమ్ముతారు. మీ అమ్మాయికి ఉన్నూరులోనే సంబంధాలు ఉన్నాయి కదా. ఏంటయ్యా నువ్వు అనేది? మీ అమ్మాయిని మన ఎమ్మెల్యే కొడుకు ప్రకాష్ రాజు లవ్ చేస్తున్నాడయ్యా. లవ్వా? మా అమ్మాయినా? చేసుకుంటే నీ కూతుర్ని చేసుకుంటానని పట్టుదలతో ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుక్కి మా అమ్మాయితో పెళ్ళా? వాళ్ళ అమ్మాయి పెళ్లికి నా వంట క్యాన్సిల్ చేసి టౌన్ నుంచి క్యాటరింగ్ అది ఇదని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి ఆయన నన్ను వియ్యంకుని ఎలా చూసుకుంటారు చెప్పండి? ఏమయ్యా ఈ కాలాల్లో తల్లిదండ్రుల మాట వినే కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి. బాలు, నేను చెప్పేది ఆలోచించు. నువ్వు చూసిన అల్లుడు 100 లారీలకి లోడు పంపించేవాడు, కానీ బాబు 100 ఎకరాలకి ఆసామే. ఈయన పెద్ద ప్రొడ్యూసర్ బాబు, ఆడు ఒట్టి మీడియేటరే. ఏమంటావు? అదంతా ఊరుకోవాయ్. దేవుడు దయించాడు చూసావా. 10 రోజుల ముందు తన కూతురు పెళ్లికి వంటలే వద్దని క్యాన్సిల్ చేశాడు. కానీ ఇప్పుడు జీవితాంతం ఎమ్మెల్యే నీ కూతురు వంటే తినబోతున్నారు. మామయ్యకి టీ తెస్తున్నావు, వెళ్ళి జ్యూస్ పట్టరా. అయినప్పటికీ వాళ్ళు బయలుదేరి సగం దూరం వచ్చుంటారు. ఇప్పుడు వద్దని చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి? మామయ్య, ఎన్నో పెళ్లి ముహూర్త సమయాన ఆగినవి ఉన్నాయి. తాంబూలం మార్చుకోవడమేగా, దిగులు పడకండి, మనం మార్చేద్దాం. ఇదేదో బాగుంది. బాలు, మ్యాంగో జ్యూస్ తీసుకోవాయ్. పెళ్లికి ముందే తమ్ముడు నీ అప్పులో 25% తీర్చేశాడు. అలా అంటే పెళ్లి అయిన తర్వాత నేను ఎలా చూసుకుంటాడో చూసుకో. ఏ అల్లుడు, చెల్లెలు కావాలన్నావుగా? ఇదిగో నా గర్ల్ ఫ్రెండ్, చూడు. దయచేసి చెప్పుకో, చూస్తేనే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మన కాంబినేషన్ చూసి కుళ్ళిపోతున్నాడు. రే, అందరూ బయలుదేరారా? ఏంటి మామికి ఫోన్ చేసి అడుగుతావా? ఫోన్ చెయ్యరా. వాడొక మనిషి, వాడుకో ఫోన్ ఒకటి. ఊరుకోరా, పిలవకపోతే గొడవ చేస్తాడు. మామయ్య, మేం బయలుదేరా, మీరు బయలుదేరారా? అక్క బయలుదేరిపోయావా? ఇంతవరకు 23 మంది అమ్మాయిలు చూశాడు, ఎవరూ సెట్ అవ్వలేదు. హలో బాబా, నేను హైదరాబాద్ నుంచి సుభాష్ని. చెప్పండి అన్నా. అవును, అది కుదిరింది. వచ్చే వారం వచ్చి అడ్వాన్స్ ఇచ్చేయనన్నా. సూపర్ అన్నా. సరేనా? రే మామ, ఏంట్రా? మార్కెట్ లో కొట్టు లీజ్ కోకే అయిందిరా. ఏంటి కోడలు వచ్చిన వేళ విశేషం? అంతా నా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన వేళ విశేషం. నోరు మీరా. ఎంతో కష్టపడితే ఇప్పుడే ఒక సంబంధం కుదిరింది. గర్ల్ ఫ్రెండ్ వచ్చిన టైం అంట. ఏమంటున్నారు మీరు? తాంబూలాలు మార్చుకోవడానికి బంధువులు అందరూ వచ్చారు. ఈ సమయంలో ఎలా మాట్లాడుతున్నారు? వద్దండి. ఏంటే వద్దు? ఇది మన అమ్మాయి జీవిత సమస్య. ఎమ్మెల్యే ఎంత పెద్ద మనిషి. పో లోపలికి. రే, ఊరికే మాట్లాడకరా. మామే కాల్ చేస్తున్నారు. హలో అంకుల్, మేము బయలుదేరిపోయాం. ఇంకో హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాం. వద్దు బాబు, రావద్దు. అమ్మాయి మేనమామకి నువ్వు చేసే పని నచ్చలేదంట బాబు. అది మాత్రమే కాదు, వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకుంటానని పట్టుదలతో ఉన్నాడు. అందుకని ఈ ఫంక్షన్ ని ఆపేద్దాం. అంకుల్ ఏమంటున్నారు? మేమందరం బయలుదేరిపోయాం, ఇప్పుడేమో మనల్ని రావద్దంటున్నారమ్మా. ఇలా ఇవ్వరా అన్నయ్య? ఏదున్నా అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. పక్కనే ఉన్నావు అన్నయ్య. ఇదంతా సెట్ అవుదమ్మా, అందుకని మీరు ఇక్కడికి రావద్దు. ఏమి సెట్ అవ్వదు, వెళ్ళండి. కాదని ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవలు జరుగుతాయి. సరేనా? వద్దు, ఉండే లోపలికి వెళ్ళండి. ఇలా చేస్తున్నారు. ఏంట్రా ఇలా మాట్లాడారు? అందరికి ఫోన్ చేసి రావద్దని చెప్పు.
మావయ్య ఎక్కడున్నారు? అమ్మాయి ఇంటి బయటే ఉన్నాను బాబు. లోపలికి వెళ్ళకండి మావయ్య. విన్నాను బాబు. అల్లుడు, నేను కావాలంటే లోపలికి వెళ్ళి మాట్లాడినా? అదేం వద్దు మావయ్య. వాళ్ళ కాళ్ళ మీద పడైనా నేను బతిమలాడి అడుగుతాను బాబు. మనం ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు మావయ్య. ముందు మీరు అక్కడి నుంచి బయలుదేరు. అక్క బండి పంచర్ అయినట్టుంది. అమ్మా ఆగమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా చూద్దాం, ఎన్నాళ్ళు తిప్పుకుంటూ తిరుగుద్దాం. నువ్వు అసలు తల్లి వినలేక లేని బ్రోకర్వా? ఎప్పుడు చూసినా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు. ఆ మొహం ఎవరికి నచ్చుతాడు చెప్పండి. 3 నెలల లోపల పెళ్లి జరగాలి, లేదంటే 6 సంవత్సరాల తర్వాత పెళ్లి జరుగుతుంది. మనం వద్దన్నాం కదరా. వాళ్ళ కదరా ముందుగా అమ్మాయిని ఇస్తానన్నారు. రే వాళ్ళకు ఫోన్ చేసి చండాలంగా తిట్టరా. ఉండ్రా, చచ్చారు వాళ్ళు నా చేతిలో. హలో, ఏయ్, నువ్వు అందంగా ఉన్నావు, మనకి సెట్ అవ్వదు. నిన్ను రిజెక్ట్ చేద్దాం అనుకున్నానే. మీ నాన్న కదా ముందు నేను నచ్చాను అన్నాడు. ఇప్పుడేంటే మీ మావకి నేను చేసే పని నచ్చలేదు, అది ఇది అని సాకులు చెప్తున్నాడు. అవునే, నేను చేపలు అమ్మేవాడినే, నీచమైన వాడినేనే. నువ్వేంటి దేవతవా? నువ్వు కాకపోతే నాకు ఇంకో అమ్మాయి దొరకదా? ఇలా చూడవే, నువ్వు నాకన్నా నీచమైన వాడిని పెళ్లి చేసుకుని నువ్వు ఏడవడం మీ అమ్మ నాన్న చూస్తారే. సారీ అండి. నేను మా అమ్మ ఎంతో గొడవ పడి చూసాం, కానీ అందరూ చేరి బ్రెయిన్ వాష్ చేసేశారు. మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. నన్ను చూసి వెళ్ళి ఆల్రెడీ మీరు చూసిన అమ్మాయిల దగ్గర నాకు ఒక దేవత దొరికిందని వాళ్ళని తిట్టారని తెలుసుకున్నాను. రేపు నా ఇంటికి వచ్చి నేను నీకన్నా దేవత లాంటి అమ్మాయిని చూసొచ్చానని నాతో గొడవ పడతారా? నేను ఇకపై గుడికంతా వెళ్ళను. అలా వెళ్ళా కూడా నాకన్నా మంచి అమ్మాయి మీకు దొరకాలని తప్పకుండా దేవుణ్ణి కోరుకుంటాను. మాలాంటి అమ్మాయిల వల్ల ఏం చేయగలుగుతాం? ఎవరికి తెలియకుండా ఏడవగలుగుతాం, లేకపోతే మా ఫీలింగ్స్ వాట్సాప్లో స్టేటస్లో మట్టికే వేస్తాం. మా స్వతంత్రం అంతే. మామ తను ఫీల్ అయ్యి మాట్లాడుతుందిరా. రే అమ్మ పరిగెడుతోందిరా. అమ్మా 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 మామ ఫోన్ ఎవరా? ఫోన్ నేను చేస్తాను చూడు. చెప్పు బాబు. రే పాలు, ఇంతవరకు వచ్చాక నా పెళ్లిని ఆపేసావు కదరా. నేను ఊరికి వదలరా. మా అమ్మ ఇప్పుడు సూసైడ్కి ట్రై చేసి ప్రాణాలకి పోరాడుతోందిరా. ఏదైతే నువ్వు మమ్మల్ని మా బంధువుల ముందు తలదించుకునేలా చేసావో, అలాగే నిన్ను మీ బంధువుల ముందు తలదించుకునేలా చేయలేదో. అయ్యో, ఇలాంటి అబ్బాయిని మనం మిస్ అయిపోయామని బాధపడేలా చేసి ఊరంతా నీ పరువు పోవడం నేను చూస్తాను.